పెద్ద పంచాయతీ అయిపోయింది. సిక్స్ ప్యాక్ చూడండి, ఆకలిగా ఉంది. జస్ట్ ఇమాజిన్ చేసుకొని మీరు ఇక్కడ ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇది వచ్చేసి డే 3 పాండిచేరిలో. సో ఇంకా మనం వచ్చేసి టిఫిన్ కావాలంటే టిఫిన్ తెచ్చుకునేకి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఏమైందంటే సో ఇద్దరు ముగ్గురికి అయితే ఆఫ్ ఇవ్వలేదు. సో 2 days ఆఫ్ మాత్రమే ఇస్తున్నారు. సో వాళ్ళు వచ్చేసి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ కాటేజ్లో కూర్చొని వర్క్ చేసుకుంటాను, బ్రెడ్స్ తీసుకోవాలా. అండ్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తామని చెప్పేసి అదే ప్లాన్ చేస్తున్నాము. వేడి అయితే చాలా చాలా అంటే చాలా ఎక్కువ ఉంది గాయస్. హ్యూమిడిటీ ఎక్కువ ఉంది ఇక్కడ. సో గైస్ ఎక్కడైతే మనము టీ తాగినాము, ఇప్పుడు ముందర టీ షాప్ ఉంది కదా, టీ తాగేసి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది బేకరీలో బ్రెడ్ తీసుకుంటాము. సో ఇది అనమాట ఎత్తి పెట్టినాము, ఇంకా మనం తీసుకుంటామనేసి. వీడు వచ్చి కన్ఫర్మ్ చేసుకుంటాను ఎన్ని తీసుకోవాలా ఏమని చెప్పేసి. సో మన బ్యాచ్లోనే ఉన్నారనమాట మంచి మంచి షెఫ్స్. నార్మల్గా వస్తాము అండ్ ఇంకా ఏదైనా కావాలంటే ఫుడ్ కావాలంటే హోటల్ నుంచి నార్మల్గా తీసుకొని వచ్చి తినేస్తాము, అట్లా జరుగుతూ ఉంటుంది. సో ఈసారి వచ్చేసి కొంచెము కొత్తగా ట్రై చేస్తామనేసి ఇది చేస్తాము. సో లాస్ట్ నైట్ అయితే నిన్న నైట్ అయితే ఏం చేసినామంటే ఫిష్, ప్రాన్స్ అండ్ చికెన్ తెచ్చుకున్నాము. చికెన్ తెచ్చుకొని నీట్గా ఫుల్గా తినేస్తాము. చికెన్ చేస్తున్నాము. సో చూడండి ఎంత బాగా చేస్తున్నాడు సునీల్, వేరే లెవెల్ ఉంది. అండ్ వీడికి కూడా ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, సునీల్ క్యాండీ. సో ఇది అనమాట పరిస్థితి ఈ రోజు నైట్ అయితే. సో 6 packs చూడండి. సునీల్ మామ్ చూపిరా. సో గాయ్స్ మనమైతే ఇంకా పార్సల్ తీసుకునేసినాం నీట్గా. ఇంకా వెళ్తానము బ్రెడ్ ఆమ్లెట్ చేసేకి. అండ్ మసీదుల్లా ఖాన్ అల్లుడు అయితే టీ తీసుకొస్తాం. పెద్ద ఆయన చూస్తే మళ్ళీ ఏమన్నా అనుకోబోతాడు. మసీదుల్లా ఖానే కదరా. నేను ఫాజిల్ అయితే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తాను చెప్పినాం కదా. చాలా బాగుంది, ఆకలిగా ఉంది. సో గైస్ ఇప్పుడు మనమైతే చర్చ్ స్ట్రీట్లో అయితే ఉన్నాము. మన పోలీస్ స్టేషన్ పక్కన జస్ట్ మిస్. సో జస్ట్ మిస్ అంటే ఏం లేదనుకోండి అట్లా కూడా. సో ముందర అయితే మన వాళ్ళు వెళ్తున్నారు ఆడ. సో వెనకాల నుంచి అయితే మనం వెళ్తున్నాము. ఏటుబినా హోటల్. ఏటుబి ఎందుకు ఏటుబి అంటున్నాడు అంటే వీడు వచ్చేసి దానికి డిస్ట్రిబ్యూటర్ అనమాట. ఇక్కడ చూడండి అన్ని షాపింగ్ ఏదైనా చేయాలన్నా కూడా మీరు చేయొచ్చు, రావచ్చు. ఏం తీసుకోవాలన్నా కూడా ఈ సైడ్ కూడా కానీ ఈ సైడ్ కూడా కానీ. ఇక్కడ ఎట్లా అంటే లేడీస్ అయితే ఎక్కువ ఉంది ఈ సైడ్. మనమైతే వచ్చాము ఫ్రెండ్స్ కాలనీకి. అండ్ ఇక్కడ పార్క్ అయితే చేయన్నాము. చూడండి చెప్పులు వాడు ఇది చేసుకుంటారు. సో వీళ్ళు లుంగి వేసుకున్నారు, మనము లుంగి వేసుకున్నాము. అండ్ మన గెట్ అవుట్ అయితే ఇట్లుంది, అద్దాల చేతిలో ఉంది, క్యాప్ ఉంది. సో ఏం లేదు, కొంచెం డిఫరెంట్గా ఉంటామనేసి అంతే. దానికి ఏం మరీ మీద అర్థమవుతుంది కదా. సో అట్లా అనమాట విషయము. సో ఇప్పుడు వెళ్తాము, వెళ్ళేసి కొంచెం తిరుగుతాము కొంచెంసేపు. ఎందుకంటే కార్స్ తీసుకొని పోతే టెన్షన్ అక్కడ ఇక్కడ పార్క్ చేయాలనేసి. సో మంచి ప్లేస్ దొరికింది పార్క్ చేయడానికి. సో బెటర్ మనం ఇక్కడే పార్క్ చేసి వెళ్ళడమే మంచిది అనిపించి సో ఇక్కడే పెట్టాం. అండ్ ఇక్కడ నుంచి వెళ్తాము. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. సో గైస్ ఇదే పాండిచేరి రాక్ బీచ్ అనమాట. సో చాలా ఫేమస్, బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి. అంటే మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు అట్లా అనమాట. చూడండి గాయస్, వ్యూ చూడండి. వావ్, ఎంత అమేజింగ్ వ్యూ కదా. బస్ స్టాండ్ రావాలండి, బయటికి రావాలి, కష్టం లేదు. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ ఫీలింగ్? సార్ చూడండి గాయస్, జస్ట్ ఇమాజిన్ చేసుకొని మీరు ఇక్కడ ఉన్నారు. ఓకే గైస్, వీడియో ఫోటో షూట్ తర్వాత మాట్లాడు. అరే ఎవడ్రా వాడు నవ్వి పోయేలా ఉన్నాడు. ఇదే గాంధీ తాత స్టాచ్యూ, ఇది గాంధీ తాత స్టాచ్యూ. సో చూడండి, మెయిన్ ఎప్పుడన్నా మీరు పాండిచేరికి వస్తున్నారంటే డెఫినెట్లీ ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి వైప్ చేయండి, మంచిగా ఉంటుంది. లైక్ ఒక మంచి పీస్ అనేది ఉంటుంది. వాళ్ళు ముందర ఎక్కడో వెళ్ళిపోయినారు అనుకున్నారు. సో నేను వీడు వచ్చేసి కొంచెం దూరం అక్కడ నుంచి ఇంకా పరిగెత్తా వచ్చేసినాము ముందరికి.
కొంచెం మళ్ళీ ఆర్డర్కి వెళ్ళిన ముందరికి మళ్ళీ వచ్చి చూసే ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. సో ఆ ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వాళ్ళు లోపలికి వెళ్ళిపోయినారు. నిజంగా మేము కొంచెం మునితే నా దగ్గర నా ఫోన్ వచ్చేసి లుంగి కట్టుకోనని నా ఫ్రెండ్కి ఇచ్చేసిన. అండ్ వీడి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో మనమైతే ఇంకా మన యాక్షన్ కెమెరాలో అయితే రికార్డ్ చేస్తున్నాము. సో అట్లా అని చెప్పేసి ఫోన్స్ ఏం లేవు, కొంచెం మునింటే ఇది అయిపోయింటుంది. సో లాస్ట్ వాళ్ళే వస్తున్నారు చూడండి మన దగ్గరికి. దీన్ని రాక్ బీచ్ ఎందుకు అంటారంటే దీంట్లో రాయిల్ ఉంది కాబట్టి దీన్ని రాక్ బీచ్ అనేసి అంటాము. వ్యూ చూడండి వేరే లెవెల్ ఉంది. సో టైం వచ్చేసి అరౌండ్ 6:30 అవుతుంది. అండ్ మన బీచ్ కూడా కానీ మూన్ స్కై ఆ రెడ్ కలర్ లైట్ సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంది. అమేజింగ్. సో ఫోటో షూట్ చేశాము. సో ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ మాను పాపం అప్పటి నుంచి కష్టపడుతున్నాడు వీడియో తీసేకి. ఐ మీన్ చాలా హెల్ప్ చేస్తున్నాడు. సో వ్యూ అయితే చూడండి గాయస్, ఇట్లా అనమాట, ఇట్లుంటుంది ఈ విషయము. అండ్ చూస్తున్నారు కదా వేరే లెవెల్ ఉంది ఇక్కడ. నిజంగా గాయస్ మీరైతే రండి, వచ్చి మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. జస్ట్ ఇక్కడికి వచ్చేసి కొందరు వచ్చేసి డ్రింక్ చేసేకి మాత్రమే వస్తారు. అట్లా డ్రింక్ చేసేకే కాకుండా మీరు కొంచెం వైప్ చేయాలా అని చెప్పి వచ్చినారంటే సీరియస్లీ ఇట్ విల్ బి రియలీ గుడ్ ట్రిప్ ఫర్ యూ. మన పాండిచ్చేరికి లైట్ హౌస్ అనమాట అది. చూడండి ఎట్లుంది లైట్ హౌస్. సో కొంచెం మనం ఇప్పుడు దగ్గరగా ఉన్నాం కాబట్టి పైన ఆ లైట్ అయితే మనకి ప్రాపర్గా రెడ్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది కదా. సో అదైతే మనకి తెలియడం లేదు. ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందర షిప్లు ఇంకా బోట్స్ ఏదైనా ఉంటే కూడా వాళ్ళకైతే ఇంకా ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది. సో ఇది ఎందుకంటే ఇక్కడ ఒక ఎండ్ ఉందని చెప్పి వాళ్ళకి ఒక ఇండికేషన్ అనమాట. చాలా అంటే చాలా ఓల్డ్ ఇది. నార్మల్గా ఇప్పుడు కొత్త లైట్ హౌస్లు ఇప్పుడు ఉన్నాయి కదా, సో దానికి ఇది చాలా డిఫరెన్స్ ఉంది. అట్లా ఇట్లా నడుచుకొని ఫైనలీ మన కార్స్ దగ్గరికి అయితే వచ్చేనాము. పెద్ద పంచాయతీ అయిపోయింది అక్కడ. ఏమంటే ఒకడైతే మిస్ అయిపోయినాడు. అక్కడ మిస్ అయిపోయిన దానికి ఇక్కడ పాండిచ్చేరిలో ఈ ఫ్రెంచ్ కాలనీలో ఇది ఉంది కదా ఈ స్ట్రీట్స్. సో ఇక్కడ ఎట్లా అంటే అన్ని స్ట్రీట్స్ కొంచెం సిమిలర్ గానే ఉంటాయి. ఒక్క చోట మిస్ అయితే చాలా పెద్ద రిస్క్, పంచాయతీ తెలుసా, అది హెడేక్. సో గైస్ ఫైనలీ ఇంకా మనం ఇక్కడే ఫుడ్ అయితే తినేసినాము. డిన్నర్ చేసుకునేసి ఇంకా షాపింగ్ చేసుకుని ఏమేమి కావాలో అంతా తీసుకొని నీట్గా ఇంకా అయితే మనం రూమ్కి వెళ్ళిపోతున్నాము. డైరెక్షన్స్ అయితే కొంచెం మిస్ అయిపోయినాం, మళ్ళీ చూసుకొని కరెక్ట్గా ఇప్పుడైతే వెళ్తాము. సో గైస్ న్యూ డే న్యూ బిగినింగ్. అండ్ ఇది మన లాస్ట్ డే అనమాట, 4th డే ఇది. సో ఇప్పుడు వచ్చేసి 4th డే అంటే యాక్చువల్గా ఇప్పుడు మనం బయలుదేరేస్తున్నాము. సో చాలా అంటే లైక్ మిస్ అవుతాము. అందరూ కలిసి ఉన్నాము, 3 days ఉన్నాము. మంచి వైబ్ ఉన్నింది, అంతా ప్రాపర్గా జరిగింది. చాలా బాధ వేస్తుంది, ఏం చేయలేము. వెళ్ళాలి ఈరోజు నైట్ లాగిన్ ఉంది నాకు. అంత యారోనా రెస్టారెంట్స్ వస్తున్నారు. అండ్ మనం కూడా గ్యాదర్ అయ్యేసి ఒకసారి ప్రాపర్గా ఇట్లుంటుంది అనమాట మన వాళ్ళు. ఇంకా వీళ్ళు తక్కువ ఉన్నారు, ఇంకా 3-4 వచ్చే వాళ్ళు అయితే ఉన్నారు. సో వీళ్ళు వచ్చేనారంటే ఇంకా డెఫినెట్లీ మంచిగా ఒక ఫోటో తీసుకుంటాం, బయలుదేరుతాం. సో గైస్ ఫైనలీ వీడియో అయితే అయిపోతుంది. అండ్ మనం అంతా వెళ్ళిపోతున్నాం, ఫొటోస్ అంతా తీసుకునేసినాం, బ్యాక్ ప్యాక్ అంతా అయిపోయింది. జస్ట్ కార్లో బ్యాగ్ పెట్టేసి వెళ్ళిపోవడమే. వీడియో అయితే లైక్ చేయండి గైస్, అది వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది వీడియో. సో అట్లా అనమాట. అండ్ ఇంకో విషయం వచ్చేసి లైఫ్ ఉండే చిన్నది, చాలా బాగా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అండ్ హిట్ ద బెల్ ఐకాన్. సీ యూ సూన్.